నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సొసైటీకి 550 సంచుల యూరియా లోడ్ రావడం జరిగింది. యూరియా యాప్ లో 800 యూరియా బస్తాలు బుక్ కావడంతో మిగతా రైతులకు యూరియా సంచులు దొరకకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హాజరై రైతులకు నచ్చచెబుతూ మాట్లాడారు. సెంట్రల్ యూరియా యాప్ సాంకేతిక లోపం వల్ల తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. ఈ యాప్ లో ఒక రైతు యూరియా బస్తా కోసం బుక్ చేసుకున్న తర్వాత దూరం ఉన్నదని రద్దు చేసుకున్నట్లయితే రద్దు కాకుండా మరో రైతుకు బుక్ అవుతున్నాయన్నారు. దీనివల్ల ఇద్దరు రైతులకు యూరియా బస్తాలు బుక్ కావడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ యాప్ ను తొలగించి పాత పద్ధతిలాగే పాస్ పుస్తకాల ఆధారంగా యూరియాను అందజేయాలని రైతులు వేడుకుంటున్నారు. నేను యూరియా 7 సంచులు బుక్ చేసుకున్నా. కల్వకుంట్లలో బుకింగ్ అయింది. సంచులు తీసుకోదామని వస్తే మొత్తమే సంచులు లేవు. సంచులు అయిపోయినాయని చెప్పి బుకింగ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 60 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? మేము ఇప్పుడు మక్కలు కానీ వరికి కానీ చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. ఆటోలు తీసుకొని వచ్చినాం. వేరే నాకన్నా వేరే ఊరి నుంచి కూడా వచ్చాం. మేము నిజాంపేట నుంచి వచ్చినాం. చాలా మంది ఉన్నాం. మాకు యూరియా సంచులు లేవు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు యూరియా సంచులు కావాలి. ఈ పరిస్థితి ఏంది? దీనికి సొల్యూషన్ ఏంది? ఎప్పుడు మా సంచులు వస్తాయి? మా కిరాయిలు ఎవరు కట్టాలి? మేము అన్ని విధాలుగా నష్టపోతున్నాం. అందుకని దీని గురించి చర్య తీసుకొని ఏదైనా ఉంటే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఆటోలో వచ్చారు. వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. ఒక్క ఊరు నుంచి అని కాదు. ఆటో కిరాయిలు కూడా లాస్ అవుతారు. ప్రజలు మొత్తం వ్యవసాయదారులు మొత్తం లాస్ అవుతారు. వచ్చిరు ఇవన్న దాకా ఈడ లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయారు. ఏవికి ఫోన్ చేస్తే మళ్ళీ బుక్ చేసుకోమంటుండే ఏవి సార్ కూడా. అది మంచిది కాదు. అది మీరే ఏ విధంగానే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది ఈ యాప్ మంచిగా లేదు. మొత్తానికి సిస్టమ్ కూడా వర్క్ అయితే లేదు. ఏ విధంగా చూసినా కానీ మనం ఓకే వేసుకున్న టైం కన్నా చాలా ముందు ఓకే అవుతున్నాయి. కొంతమందికి ఓకే అయినాక కూడా ఓకే అవుతలేవు. కొంచెం లేట్ అయినాకైనా ఓకే అయినాక ఈ యాప్ అన్నా సరిగ్గా లేదు. ఈ యాప్ని తీసేయాలి. వేరే యాప్నైనా లేకపోతే మన పాస్ బుక్ల మీదైనా ఆధార్ కార్డుల మీద ఎక్కించినా ఏం కాదు. కానీ ఇట్లా వద్దు. ఈ యాప్ మొత్తానికి వద్దు. ఇంతమంది కాదు, 50 మంది మొత్తం అలా పేర్లు ఉన్నాయి. 50 మంది ఆధార్ కార్డులతో ఎట్లయినా సరే అవి ఒక్కొక్కరికి 5-6 సంచులు, ఒకటి కాదు 2 కాదు, మొత్తం 750 సంచులు లాస్ అయినాయి. మొత్తం ఒకరం కాదు, ఇద్దరం కాదు. ఈ యాపే వద్దు, మంచిగా లేదు.